ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? కనంపల్లి నియోజకవర్గం. అమ్మ, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చారు. ఆ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం చాలా చెడ్డగా కానొస్తుంది సార్. మాకు ఈ ప్రభుత్వము చాలా చెడ్డగా కనపడుతుంది. ఏ సాగు పడాలా, ఏ బతుకు పడాలా అనేది మాకు చాలా చెడ్డగా కనిపిస్తుంది. మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మంచిగా ఉన్నది. నా పేరు పీరమ్మ. అంటే ఆయన చెప్పినవన్నీ చేశాడా? సంక్షేమ పథకాలు అన్నీ చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి సారు. జగన్మోహన్ రెడ్డి సారు సొమ్ము తిన్నోడే లేదు, వానక తడిసినోడే లేదు. మరి అంత మంచిగా ఉన్నాడు. మరి ఆయన ఎందుకు ఓడిపోయినాడంటే ఈ బయట ఉండే వాళ్ళ దానితో అతని చుట్టూ ఉండే వాళ్ళతో ఒకరిని కలిపకుండా ఒకరిని చేయకుండా ఏం చేసినారు. మేము వేసే ఓట్లు ఈ బటన్లోకి ఆ బటన్ లేకపోయినాయి. మేము వేసే ఓట్లు ఒక్కటి బయటికి పడలే. మేము వేసే ఓట్లన్నీ మొత్తం నీళ్ళలో కలిపినట్టు అయినాయి. మా బతుకులు చాలా చండాలం అయిపోయింది ఈ ప్రభుత్వంలో. మేము ఎట్ట బతకల్లా, ఏం బతకల్లా అనేది మాకు ఆలోచనలు పుట్టుతున్నాయి. మేము చాలా చెడ్డగా అనుకుంటున్నాం సార్. మాకు ఎప్పుడు వస్తుంది, మళ్ళీ వచ్చే మా జగన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. అంతవరకు సత్తామా బతుకుతామా అని మేము ప్రాణానికి కాపాడుకొని ఉన్నాము. మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలా, మేము చూడాలా, మేము బతకల్లని మాకు చాలా మోజుంది సార్. నిన్న జరిగిన భేటీలో టీటీడీలో షేర్ అడిగారు, దాంతోపాటు సముద్ర తీరంలో కూడా షేర్ అడిగారు. మీ అభిప్రాయం ఏంటి? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో జరిగినటువంటి సంభాషణ చూస్తే మన రాష్ట్రాన్ని కూడా హైదరాబాద్ ఆల్రెడీ వాళ్ళు తీసేసుకొని మనకి ఏం లేకుండా కట్టుబట్టలతో పంపించినటువంటి వాస్తవం అందరి ప్రజలందరికీ తెలుసు. ఈరోజు డిస్కషన్ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కూర్చొని డిస్కషన్ చేసి హార్బర్లో ఇవ్వండి, టీటీడీలో మాకు స్థానం కల్పించండి, ఇంకొకటి కల్పించండి అంటే ఆయన యాదాద్రిలో కల్పిస్తాడా? మన వాళ్ళు అడగాలి కదా. యాదాద్రిలో ఆయన కల్పించాలి కదా. అన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టినారు కదా, మరి యాదాద్రిలో కల్పించాలి కదా. మనకు అక్కడ హైదరాబాదులో ఒక కనీసం ఆంధ్రప్రదేశ్ భవనానికి స్థలం ఇవ్వమంటే అవన్నీ స్థిరాస్తులని మాకు వచ్చినాయని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భంగా ప్రజలందరికీ తెలిసిందే. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చాలా సీనియరు. ఆయన ఏం చేస్తాడో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతాడని చెప్పి ప్రజలు విపరీతమైనటువంటి పట్టం కట్టినారు. ఈరోజు ఈ డిస్కషన్ చూస్తే ప్రజలందరూ కూడా చాలా బాధాకరంగా ఉంది. ఆయన అడుగుతూ ఉంటే ఈయన ఏం చేస్తున్నాడో ఏం చెందుతున్నాడో కూడా మనకందరికీ తెలియదు. ఈయన నుంచి నోటి మాట రాలేదు అసలు ఏముంది ఏమనేది కూడా. దయచేసి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి మన రాష్ట్రం ఎటుపోతుంది అనేది ప్రజలు ఇప్పుడైనా గమనించి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వం రావడం నిన్న జరిగిన భేటీలో టీటీడీలో కూడా షేర్ అడిగారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? టీటీడీ ఈ రాష్ట్రాన్ని తీసుకోమని చెప్పుకోవాలి తెలంగాణలో. అట్లెందుకు ఉమ్మడి రాష్ట్రాన్ని మళ్ళీ సమైక్య రాష్ట్రాన్ని వాళ్ళు అడిగిన క్వశ్చన్లు నిన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు జరిగిన డిబేట్లో ఇద్దరి యొక్క సమస్యలు రాష్ట్ర సమస్యలు చూస్తా అంటే సమైక్య రాష్ట్రం కోరుకున్నట్టుంది. కాబట్టి సమైక్య రాష్ట్రం కోరుకుంటే మేము వైసీపీ తరఫున స్వాగతిస్తాం. టీటీడీలో వాళ్ళు తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపేయమని చెప్పు తెలంగాణను. టీటీడీలో భాగం ఎందుకు అందరిది టీటీడీ అవుతుంది. అదేవిధంగా పోర్టులో భాగాలు అంటే సముద్రం లేదు కాబట్టి తెలంగాణకు ఈ చంద్రబాబు నాయుడుకు శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డి అది తీసుకుపోయి వాళ్ళకు కూడా భాగాలు ఇచ్చి అంటే మన ఆంధ్రాను తాకట్టు పెట్టాలని చూస్తున్నారు తప్ప డెవలప్ చేయాలని లేదు. ఇది ఇద్దరు గురు శిష్యులు. ఒకే ఒకటి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ఓటు కేసులో ఇద్దరు దొరికితే ఇద్దరు ఈ దేశంలో ఒకరు ఆంధ్రాకు ఒక తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో జనాలు ఎంచుకున్నారంటే ఇంతకంటే నీచమైన పని ఉండదు. అదేవిధంగా ఇంకా ఏదేదో చేస్తామని చెప్తున్నారు, ఏం చేయడం లేదు. రాష్ట్రాన్ని అప్పులేకి నెట్టుతున్నారు. ఎవరికైనా అని ఆ పథకం ఇచ్చినా ఈ పథకం ఇచ్చినా అని చెప్తారు. ఏ పథకాలు ఇంకా ఎవరికి ఇవ్వలేదు. ఇచ్చిన పథకం ఒక ఓన్లీ పింఛన్ ఒకటే. ఈ పింఛన్ ఒకటి ఇచ్చి ఈ రాష్ట్రాన్నిలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను రద్దు చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు దాడి చేస్తూ అంటే సంఘాన్ని పక్కకు అంటే ప్రజల యొక్క ఆలోచనలను పక్కదారి పట్టించాలనే ఏకైక ఉద్దేశం తప్ప అందరూ ఆరు మూట్లేకపోతారు. మేము చేయాల్సిన పని మేము చేసుకోవచ్చు అనుకుంటున్నారు. అంతకంటే దౌర్భాగ్యం ఇంత ప్రజలు కూడా ఇప్పుడు అర్థమైంటది. ఎందుకంటే పథకాలు చెప్పడం వల్ల కొంతమంది ఓట్లు వేశారు మొగ్గి. ఇప్పుడు వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది 5 సంవత్సరాలు. అయితే వాళ్ళ పక్కన మేము ఎప్పటికీ ఉంటామని చెప్పి ఈ పత్రికా ముఖం చెప్తున్నాం. రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెనుబాక ఏరియా గుంటూరు జిల్లా ఏరియాలో పెన్షన్ పంచారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా,
ఆ పెన్షన్ పంచిన ప్రాంతం ఏది? రాజధాని ప్రాంతం. ఆ పెన్షన్ తీసుకున్న ఇల్లును ఒక్కసారి అందరూ గమనించాల్సిందిగా నేను చెబుతున్నా. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, నేను ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తా, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలిస్తా అని చెబుతూ ఒక రాజధాని ప్రాంతంలోనే ఒక తాటాకుల గుడిసె ఉంది ఇప్పటికంటే. ఆ తాటాకుల గుడిసెలో కూకొని చంద్రబాబు నాయుడు పింఛన్ ఇచ్చినా అంటే అది ఎవరికి చెడ్డ పేరు? ఎవరికి ఈ రాష్ట్రంలో ఇంతవరకు పేదరికం లేనటువంటి రాష్ట్రం అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాబట్టి ఒక కొట్టంలో కూకొని పింఛన్ ఇచ్చినాడు. అంతకంటే అవమానకరమైనది ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడికి అది చెందుతుంది. ఎందుకంటే గుడిసెలేని రాష్ట్రం చేయాలని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 30 లక్షల ఇల్లు ఇచ్చాడు. అదేవిధంగా తర్వాత ఇతను వచ్చిన తర్వాత 4 లక్షలు 3 లక్షల ఇల్లు కూడా లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, 25 లక్షల ఇల్లు ఇచ్చాడు. ఇంకా కూడా గుడిసెలు ఉన్నాయని చెప్పి చూపించుకున్నాడంటే అది ఎవరికి చెడ్డ పేరు? ఓన్లీ చంద్రబాబు నాయుడికే. ఆ గుడిసెలో కూకున్నావంటే నువ్వు ముఖ్యమంత్రికి అనర్హునివి. ఎందుకంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా ఒక వ్యక్తికి ఇల్లు లేకపోయావు. ఈరోజు ఇల్లు ఇచ్చా అంటున్నావు. అంటే ముందంతా నువ్వు ముఖ్యమంత్రి కాదా? ఎందుకు ఇల్లు లేకపోయినావు? ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది గమనించండి. ఎందుకంటే ఎక్కడైనా సరే పింఛన్ ఇస్తున్నాడు ఇల్లు లేకపోయి అంటే గుడిసెల్లో ఇస్తున్నారంటే ఏమని అర్థము? వాళ్ళకి ఎవరికే కానీ ఇంకా పేదల మాదిరే, ధనికుల మాదిరే. అయితే ఆ పేద వ్యవస్థ నుంచి నిర్మూలించాలనే ఏకైక ఉద్దేశంతో అభినవ అంబేద్కర్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి పేదలకు ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇంటికాడ ఇవ్వాలన్నారు. అయితే పేదలు కూడా తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే గుడ్డిగా ఈ ధనికులనే నమ్మారు. పులివెందుల ప్రాంత వాసిగా జగన్ ఓటమిని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? ఈ చంద్రబాబు నాయుడు ఈ లేనిపోని హామీలన్నీ చెప్పడం వల్ల ప్రజలు పింఛనుని 3,000 నుండి 4,000 ఇన్ని చెప్పడం వల్ల మనుషులంతా మారినారు. అభిమానం అయితే జగన్కే ఉన్నది. రెడ్లు అప్పుడుండే అభిమానం ఇప్పటికీ ఉన్నది. కాకపోతే ఈ చెప్పిన పథకాలకు ఆకర్షితులై జనాలంతా మారినారు. ఇంకా మళ్ళా ఇప్పుడు ఏం చేస్తాడో చంద్రబాబు నాయుడు చూడాలా. షర్మిలమ్మ విమర్శలు కూడా ఒక రకంగా ఆయన ఓటమికి కారణమయ్యాయి. షర్మిలమ్మ విమర్శలు కూడా ఈ మన కడప జిల్లా వరకు కొంత దెబ్బతీసినాయి. ఆఖరికి పులివెందుల్లో కూడా వైసీపీ కార్యకర్తల పైన దాడులు జరిగాయి. పులివెందులోని వైసీపీ కార్యకర్తల మీద దాడులు విపరీతంగా చేస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఏ కార్యకర్తను కానీ ఏ పార్టీ వాళ్ళని కానీ ఇబ్బంది అయితే మేము ఎప్పుడు పెట్టలే. ఇప్పుడు ఈ చిన్న సపగా వాళ్ళందరినీ చిన్న వాళ్ళ మీదకి దాడులు చేయడము, రౌడీ చేయడము, షాపులు పగలగొట్టడము, ఇలాంటివన్నీ ఏలనగా మాట్లాడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇట్లాంటి ప్రతికూల రౌడీ చేయడానికి దిగి భయభ్రాంతులు చేస్తా ఇలా చేస్తున్నారు. దాని గురించి మేము జగన్ దగ్గరికి వేరంత చెప్పుకోవాలని జగన్ ఆఫీస్ వచ్చినాము. రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉంటుందని రాష్ట్రం కొనసాగితే ప్రభుత్వం అనేది చాలా వ్యతిరేకత ఫుల్గా పెరిగిపోతుంది. ఇప్పటికే ఈ ఒక నెలకే ఇలా చేయడం వల్ల ప్రజల్లో అప్పటికే ఒక 10% మనుషులని మార్పు జరిగింది. ఇలానే జరిగితే ప్రభుత్వం నడచడం కష్టం. వైసీపీ కార్యకర్తలపై టీడీపీకి సంబంధించిన వారంతా కూడా దాడులు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? గతంలో మనం చూసినట్లయితే 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా ఒక దాడి జరిగిన ఘటనలు మనం చూడలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే కక్ష సాధింపు రాజకీయాలు విపరీతంగా ఈ కక్ష సాధింపు రాజకీయాల వల్ల ఆర్థికంగానూ కుటుంబ పరంగానూ అన్ని విషయాల్లోనూ చాలా దెబ్బలు తినే పరిస్థితులు కార్యకర్తలు జరుగుతుంది. ఇట్లాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టి కింద అధికారుల చేతను వారి యొక్క ఎవరైతే గెలిచినా ఉంటారో ఇట్లాంటి మరి ముందు ఇట్లాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం. అలాగే ఇలాంటి ప్రతి దాడులు ఈ కక్ష సాధింపులు అంటే మళ్ళీ రిపీట్ అవుతాయి. ఎందుకు అవుతాయంటే ఈ మనుషుల వల్ల కక్ష సాధింపులు అనేది ఎప్పటికైనా ఇబ్బందే. దయచేసి ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఈ యొక్క ఏర్పడిన కొత్త ప్రభుత్వాన్ని పులివెందుల్లో రీసెంట్గా చూసినట్లయితే వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగినాయి. దాని మీద మేము జగన్ సార్కి చెప్పాలని వచ్చినాము. దాని మీద గట్టిగా చర్య తీసుకోవాలని. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన జగన్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఓటమిని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు?
అది మోసం చేసి మూడు కూటమి కలిసి మోసం చేసి గెలిచారు. అది మా జగన్ సార్ విజయం. అది ప్రజలే మోసం చేయలే, ముగ్గురు కూటమి కలిసి మోసం చేశారు. ఎట్లా అంటే ఏ కోణంలో చేశారు? అంటే ట్యాపింగ్ చేశారా? ఓకే. అయితే ప్రస్తుతం ఈ 5 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అన్నాళ్ళు కూడా తట్టుకోదు ఈ గవర్నమెంట్, సంవత్సరం లోపలనే పడిపోతుంది. మా ప్రజల వ్యతిరేకత వస్తుంది. అమ్మఒడి ఇట్లా అన్నాడు, 2 పిల్లలు అంటే 2కి అన్నాడు. ఇప్పుడు ఇంతవరకు ఇడసలా అమ్మఒడి. అది 15,000 అన్నాడు, అది ఇడసలా. రైతు బంధు అన్నాడు 20,000, అది ఇప్పుడు ఏమంటాడు కందుల ప్రకారం అన్నాడు, అది ఇడసలా. ఈ నెలలో ఇడసాల్సింది. ఇప్పుడు పంట పెట్టే టైం ఈ రైతు పంట పెట్టే టైంలో లేకుంటే మళ్ళీ ఎందుకు లెక్క? వద్దు, మాకు నమ్మకం లేదు. ఎందువల్ల అంటే అప్పుడు 2014 మోసం వేసిన కొంతమందికి ఇచ్చినాడు రైతులు, కొంతమందికి ఇలా చెప్పాడు, అన్ని నెరవేర్చాడు. 9 పథకాలు చేసిన. కార్యకర్తల మీద టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. మీకు ఏ విధంగా అనిపించింది ఈ ఘటన? మాకు చాలా బాగా. ఎక్కడైనా తిరుపతిలో అట్టే జరిగింది, జమ్మలమడుగులో అట్టే జరిగింది, తాడిపత్రిలో పెద్దరెడ్డి రాలేకున్నారు, కొడాలి అనింది, రోజా ఉంది, అందరి మీద వేస్తా ఉన్నారు. వాళ్ళని మనం కట్టడి చేయాలి సార్. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా ముగ్గురు కూటమి అయ్యి మోసం చేసినారు, పెద్ద మోసం చేసినారు. ఓడిపోవడం జరిగింది. అయితే దాని వెనకాల ఏమన్నా రాజకీయ కుట్రలు ఏమన్నా ఉన్నాయని అనుకుంటున్నారు? ఖచ్చితంగా రాజకీయ కుట్రలు అయితే ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు అంతా జగన్ వెంటే ఉన్నారు. ప్రజలైతే జగన్ మోసం చేయలేదు. ఈ కూటమి ఏర్పడి సెంట్రల్ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈవీఎంలు ట్యాంపింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేదానికి ఒక కారణమైంది. అంతేకాకుండా రాష్ట్రంలోని యావత్తు ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఒక దురుద్దేశంతో ఆయన్ని కక్షగట్టి ఓడించడం జరిగింది. ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి పట్ల ఇప్పుడు ఆదరణ చూపిస్తూనే ఉన్నారు. ఆయన పట్ల ఎప్పటికీ ఆయన పట్ల ఉన్న అభిమానం జరగదు, ఆయన ఎట్లా కంటిన్యూ అవుతుంది. రాబోయే 29లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక ఉప్పెనల ముందుకు వచ్చి ప్రజల్లో 100కి 175 గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ప్రస్తుతానికి ఒక హామీ అయితే నెరవేర్చినాడు. 7,000 పెన్షన్ ఇస్తాను, 7,000 పెన్షన్ ఒకటి ఇచ్చినాడు. అమ్మకు వందనం ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నాడు. ఇంతవరకు స్కూల్ తెరిచి నెల రోజులు పడుతున్నా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇక రైతు భరోసా అన్నాడు 20,000. పంట పెట్టే కాలము పంటలు కూడా పెడుతున్నారు. రైతు భరోసా అనేది ఇంకా ఊసేలేదు. ఇంకా ఆడవాళ్ళకి బస్సులో ఉచితంగా ఫ్రీ ప్రయాణం అన్నాడు, అది కూడా ఊసేలేదు. ఇంకా 3 గ్యాసులు ఫ్రీ అన్నాడు, అది కూడా ఊసేలేదు. రాబోయే రోజుల్లో జనాలకు కూడా అర్థం బాగా కావాలి. అయిన తర్వాత ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు కూడా ఇంకెంతో కాలం లేదు, దగ్గరలోనే తిరుగుబడే రోజులు. జగన్ చాలా తక్కువ సీట్లతో ఓడిపోయారు. దాని వెనకాల రాజకీయ పరిణామాలు అంటే కుట్రలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? 100% రాజకీయం జరిగిందంటారా? ఖచ్చితంగా 100%. ఏ కోణంలో? ఏ కోణంలో అంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఇది చేస్తే అక్కడే ముగ్గు చెప్తుంది. ఎందుకంటే అది ఈఎం ట్యాంపరింగ్ కావచ్చు, జనాలను భయపెట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో 100% గ్యారెంటీ. చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చాడు, అన్నీ నెరవేరుస్తారంటారా? చూద్దాం సార్, ఇంకా టైం ఉంది కదా. మీకు నమ్మకం ఉందా? ఆయన 75 ఏళ్ళు సీనియర్ అంటారు కదా, ఆయనకైతే మన మనస్ఫూర్తిగా ఆయన కూడా ఏకీభవించాలి. కాకపోతే ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేసే విధానము ఏమాత్రం ఏ సామాన్యుడు కనుక అర్థం కాదు సార్. ఆయన ఏ టైంలో అయినా ఎవరినైనా మొగ్గు పెడతాడు, ఏ టైంలో ఎవరి కాళ్ళు అయినా కొడతాడు, ఏ విధంగా అయినా చేయగలిగే సత్తా దమ్మున్న. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అదే ఉందండి, ఆయన చెప్తే ఇంతకుముందు కూడా చెప్పినాను కదా, ఒక సామాన్యుడు ఇప్పుడు ఈ మీడియా నేను మాట్లాడినా కదా, నా ముఖం మీరు చూపించండి, రేపు పొద్దున్నే ముదిగుబ్బులో ఎవరితో అయినా ఏమైనా చెప్పగల దమ్మ ధైర్యం టీడీపీ కార్యకర్తలకు ఉంటుంది. అది వాళ్ళ చేసే రాజకీయం. జగన్ అనే వ్యక్తి కనపడకూడదు, ఆయన కనుమరుగు చేయాల. ఒక ఆయన పాత్ర మాట్లాడుతున్నాడు కదా సార్, ఆయన ఇంకా జగన్ సావలేదు, బతికే ఉన్నాడు.
అని అంటే ఇది రాజకీయమా లేకపోతే గుండాయిజమా నేను ప్రశ్నిస్తున్నా. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, ఓపుకుంటే ఎంతమందినైనా కనండి. ఇది ఎంతవరకు నిజం సార్? ఒకప్పుడు నువ్వు అసెంబ్లీలో ఏడ్చినావు, ఆ తల్లిదండ్రులు ఇప్పుడు నీకు కనపరాలేదా? చెప్పండి. చంద్రబాబు నాయుడుకు సామాన్యుడు మాట్లాడుతుండే విధానం మనస్ఫూర్తిగా మాట్లాడండి. నువ్వు ఒక 75 ఏళ్ళు రాజకీయం చేసినాను అని చెప్తుంటావు, ఏమని మాట్లాడుతున్నావు నువ్వు? ఓపుకుంటే ఎంతమందినైనా కానీ నేను ఇస్తా, ఏంది ఇచ్చేది? అట్లేనా నువ్వు మాట్లాడేది? చెప్పినవన్నీ చేయడం అంటారా? నెరవేర్చేది కాదు సార్, ఓపుకుంటే ఎంతమందినైనా కనండి అంటున్నాడే కదా. ఆయన ఇస్తా అంటున్నాడు కదా, ఇచ్చేవి ఇస్తాడా అంటున్నాడు. కనండి అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? అదొక్కటి చెప్పమను. నువ్వు చేసేది చేయండి ఇంతకుముందు చూసినాం, కరెక్టే. ఒకప్పుడు ఎన్టీ రామారావు చనిపోతానే పరిపాలించినావు, అది కరెక్ట్. అప్పుడు నేను నీకు కూడా ఓటేసిన, నేను కాదనట్లే. అప్పటికి ఇప్పటికి నీది చాలా చేంజ్ అయిపోయింది. నీ మార్పు, నీ విధానము, నిన్నేం తప్పు పట్టడం అని కాదు, ఒక సామాన్యుడైన ఆవేదన.